ఓం శ్రీ గురుభ్యో నమః. మానవ శరీరంలో ఉన్న నేత్రములు వాటికి కొంతవరకు చూసే శక్తి మాత్రమే ఉంటుంది. కొన్ని చూసినా ఎక్కువ దూరం చూడలేవు. అదేవిధంగా దాన్ని నువ్వు ఆధ్యాత్మిక పరంగా నువ్వు చూసిన విషయాలని తెలుసుకోవాలి అంటే అంతర్దృష్టి ఉండాల్సిందే. అంతర్దృష్టి లేకపోతే నీకు ఫిజికల్ ఆధ్యాత్మికం అర్థం కాదు. కఠోపనిషత్ ఆ మాట చెప్తుంది. మూడో నేత్రం అన్నా అంతర్దృష్టి అన్నా ఒకటే. దీనికి సంబంధించిన చిన్న ఉపమానం ఏంటంటే 40 రోజులు ఈ మంత్ర సాధన చేయండి, మీకు కలిసి వస్తుంది, బాగుంటుందని చెప్తారు. సహజంగా లోకానికి సంబంధించిన సహజమైన మాటలు అవన్నీ. దానిని 40 రోజులు చేసి మాకు ఈ మంత్రం 40 రోజులు చేశామండి, మాకు పని చేయలేదండి అంటుంటారు. దానిని నువ్వు ఆధ్యాత్మికమైన భాష తెలుసుకోవాలంటే నిరుక్తము వ్యాకరణములు ప్రామాణికంగానే తెలుస్తుంది. ఆ శబ్దాలు ఆ అర్థాలకి అవే ప్రామాణిక సైంటిఫిక్ గ్రంథములు. వేరే వాటిలో దాని గురించి ఎక్కడా ఉండదు. ఆ గ్రంథాల్లో నిజాలు చెబితే ప్రజలు ఆధ్యాత్మికం ఆచరించలేరు. అందుకని కొన్ని కారణాలతో చెప్పరు. 40 రోజులంటే 24, ఒక రోజుకి 24 గంటలు. 40 × 24 ఎన్ని గంటలో అన్ని రోజులు అన్ని గంటలు ఆచరిస్తేనే ఆ మంత్రదేవతతో నీకు సంబంధ బాంధవ్యములు ఏర్పడతాయి. రోజు 1 గంట చొప్పున 40 రోజులు చేసాము, రోజు 2 గంటల చొప్పున 40 రోజులు చేసామంటే అవన్నీ ఈ ఫిజికల్ కాదు కదా, ఎక్కడో అంతరిక్షంలో ఉండే సౌండ్స్ కదా ఇవి. కాబట్టి 40 రోజులు అంటే అర్థం ఏంటి? 40 × 24, ఒక రోజుకి 24 గంటలు. 40 రోజులకి 24 గంటలు ఎన్నైనాయో అన్నిసార్లు చెయ్యాలి. ఇది సత్యము, కఠినము. మీరు బాధపడ్డా తప్పదు. ఇది ఇంకా ఋగ్వేదం వచ్చేసి ఈ సంహిత అని ఉంటుంది. సంహిత అంటే పరమాత్మ అంతర్ముఖంగా మానవులకు చెప్పినది సంహితలు. అది తెలుసుకొని ఋషులు తెలియచేసి మానవులందరికీ ఇది తెలియదు ఈ జ్ఞానం అని వాళ్ళు చెప్పినటువంటివే ఆరణ్యకములు, పదములు, బ్రాహ్మణములు. ఇవి ఆ గ్రంథాలు. ఇవన్నీ చదువుకోవాలంటే ఒక 10-15 సంవత్సరాలు ఒక వేదం చదవటానికే పడుతుంది. అలాంటిది ఆ శబ్దాలు అర్థాలు 15 సంవత్సరాలు చదువుకున్నా కూడా అందరూ చెప్పలేరు. దానికి శంకరాచార్య వారు బ్రహ్మసూత్ర భాషలో ఏం చెబుతాడంటే, మీరు అంతర్ముఖ దృష్టి లేకుండా ఎన్ని వేదాలు చదవండి, ఎన్ని శ్రీచక్రార్చనలు చేయండి, తర్వాత వచ్చేసి మీరు ఎన్ని నిఘంటువులు చదవండి, ఉపయోగం లేదు. మీరు ఇంటర్నల్లోకి వెళ్ళందే మీకు ఏ విధమైన లాభాలు ఉండదు. ఒక పరమాన్నం గరిటెతో కలిపితే ఆ గరిటెకి పరమాన్నం రుచి తెలియదు. ఇదే సూత్రం ప్రకారం చదవటం, వినటం, మాట్లాడటం వలన మీకు జ్ఞానం తెలియకపోగా మిథ్యా జ్ఞానంగా మాట్లాడతారు. మిథ్యాపరంగా ఉంటుంది. సమ్యక్ జ్ఞానం కావాలి అంటే మీరు స్వ అనుభవమే వేదము. వేదం అంటే ఏంటి? విశ్వ విజ్ఞానము. విజ్ఞానం ఎవరికి కావాలి? జ్ఞానము లేని వాళ్ళకి కావాలి. అప్పుడు జ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక భాష. ఇది ఫిజికల్గా ఆలోచించొద్దు మీరు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం నువ్వు నీ స్వానుభవమే వేదం అని చెప్తుంది. అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నవి అన్నీ మీకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తున్నాను. మీకు అర్థం కాక కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉండవచ్చు. మీరు ఒక సినిమా చూసాము అని అనుకొని వీడియోలు మొత్తం ఒక 2 గంటల్లో తయారు చేసుకుని 2 గంటలు వచ్చేవి చూసుకుంటే మీకు ఈ శ్రీ విద్య గురించి, ఫిజికల్ ఆధ్యాత్మిక గురించి ఒక 50% జ్ఞానం తెలుస్తుంది. తర్వాత వచ్చేసి శ్రీచక్రార్చన గురించి కొంతమంది మేము తర్పణాలు వదులుతా, కుంకుమ పూజ చేయొచ్చా, పసుపు పూజ చేయొచ్చా, తమలపాకులు ఖర్జూరకాయలు పెట్టచ్చా అమ్మవారికి, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. నేనేం చెప్తున్నానంటే మీరు ఇవన్నీ నన్ను అడిగినట్టు ఎవరిని అడిగినా నేను చెప్పినట్టు 100 మంది చెప్పినా మీకు అర్థం కాదు. మిమ్మల్ని లలితా సహస్రనామం గూఢార్థ దీపిక చదువుకుంటే మీకు ఈ జ్ఞానం తెలుస్తుంది. అందులో ఒక చోట స్వయముగా
ఆ లలితా పరమేశ్వరి వాక్కుగా ఏం చెప్పబడింది? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ. మీరు చేసే ఏ ఫిజికల్గా ఏ ఆధ్యాత్మికంగా నన్ను మీరు గుర్తించలేరు. మీలోకి మీరు వెళ్తేనే అంతర్దృష్టితో నన్ను చూడగలిగితేనే నేను మీకు తెలుస్తాను అని క్లియర్గా చెప్పింది. దీనిని మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీ మానవుడు బుద్ధిజీవి కాబట్టి మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నేను చెప్పాను ఇలా ఆలోచించకుండా మీరు ఆ గూఢార్థంలో ఉంది కాబట్టి ఇలా ఉంది అంతర్ముఖంగా ఎలా తెలుసుకోవాలి. ఒక మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి రిటైర్డ్ అయిన దగ్గరికి వెళ్ళి మీరు 100 రకముల రోగాలు చెప్పండి, అతను మీకు విటమిన్స్ బిళ్ళలే ఎక్కువ శాతం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకనండి అంటే మీరు చెప్పే రోగాలన్నీ కూడా ఆయన ఎన్నో సంవత్సరాలను చూసి ఉంటాడు. అవన్నీ రసాయనిక క్రియలు. ప్రతి మనిషి శరీరంలో 1 నుంచి 4 కిలోల బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా యొక్క రసాయనిక చర్యల వలన మానవుడి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తనను బట్టి వాడు లోపల ఉన్న మనసు చెప్పిన దాన్ని బట్టి ఫిజికల్గా చేస్తాడు. ఆ చేసిన దాన్ని బట్టి వాడి కర్మలు వస్తుంటాయి. కర్మ కర్త క్రియ అంటే ఏంటి, తర్వాత ఆధ్యాత్మికం అంటే ఏంటి, ఆది భౌతికం అంటే ఏంటి, ఆది దైవికం అంటే ఇలాంటివి తెలుసుకోమని మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఒక బిట్టు విని ఆ బిట్టు గురించి మీరు తెలుసుకోవటం వల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు. శ్రీ విద్య తెలుసుకోవాలంటే మొదట మీకు అని ఆధ్యాత్మిక భాషలో చెబుతున్నాను, మీకు ఏ రోగాలు ఉన్నాయి ఆ రోగాలకు ఏ మందులు కావాలో ఇంట్లో పెట్టుకోవాలి. ప్రపంచంలో సర్వరోగాలకి మెడిసిన్స్ ఉంటాయి, అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా మనం. తర్వాత భయం అనేది మీలో పోయినాడే మీకు శ్రీ విద్య వస్తుంది. కొంతమంది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఈ కోడి ఎముకలు మేక ఎముకలతో కూడిన మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటారు కదా, అప్పుడు ఉండని భయం మీ రక్త సంబంధికులు చనిపోయినప్పుడు అస్థికలు ఇంట్లో పెట్టుకోవాలంటే గజగజ వణికిపోతారు. ఎందుకని? మీలో ఆ భయం ఉండబట్టి. ఇక్కడ అదే ఎముకలు అదే మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారు కదా, ఇక్కడికి రాగానే ఎందుకు భయపడుతున్నారు అంటే మేము తినమని చెప్పట్లేదు, భయం పోవాలి మీలో. సమస్య సత్యం, భయం పిరికితనం. ఏ శ్రీ విద్యా ఉపాసకుడైనా జన్మించటం, మరణించటం, భయపడటం, శోకించటం ఈ 4 వదలటానికే శ్రీ విద్య. అంతేగాని మీరు ఏదేదో ఇప్పుడు దానికి నేను చెప్పిన వాటికి ప్రతిదానికి మీకు నేను ఆ గ్రంథముల పేర్లు అవన్నీ చెబుతున్నాను. వాటి పరంగా మీరు చూసుకుంటూ తెలుసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. అలా చేయకుండా మీరేం చేస్తున్నారో మీకు వచ్చిన ఈ వీడియోలో చూసి తక్కువని చెప్తున్నారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడి గురించి మీకు నేను చెప్పాను, ఆయన గురించి మరి యోగ వాసిష్టం సబ్జెక్ట్ ఒక గతంలో చెప్పాను. అప్పుడు అది ఆ యొక్క సంగతులు అయిపోయిన తర్వాత రాములు వారు బయటకు వచ్చేటప్పుడు ఆయన పరబ్రహ్మ రూపంలో ఉంటాడు. పరబ్రహ్మ రూపంలో ఆయన ఉంటాడు. అప్పుడు ఆయనే అడుగుతాడు, ఆయన చూసి నేను నీలాగా అవ్వాలనుకుంటున్నాను. ముక్తికో ఉపనిషత్తులో ఈ విషయాలు ఉంటాయి. మరి దేంట్లో ఉంటాయండి ముక్తికో ఉపనిషత్తులు అంటే? మీరు అన్నీ చెక్ చేసుకునే గ్రంథాలే చెబుతున్నాను, నేను నా సొంత పాండిత్యం చెప్పట్లేదు. 50 రోజులు శ్రీ విద్య గురించి ఉపనిషత్తులు చెబుతా అన్నాను. ఈరోజు 47వ 48వ రోజు. 2:63లో 2:65లో ఏమని అడుగుతాడంటే ఆంజనేయ స్వామి వెళ్ళి అడుగుతాడు రాములు వారిని, స్వామి మరి నీలాగా నేను పరబ్రహ్మంలాగా ఉండాలి, నీతో రమించిపోవాలి అంటే ఆంజనేయ నువ్వు సర్వవేదాలు చదివావు, వ్యాకరణానికి పితామహుడు అంటారు ఆంజనేయ స్వామి. వ్యాకరణం అంటే శబ్దం ఉచ్చరించటం, ఆపటం, వదలటం, ఎక్కడెక్కడ దీర్ఘం ఇలాంటి వాటికి ఆయన టాప్ సబ్జెక్ట్ అన్నమాట. అలాంటి శాస్త్రాలన్నీ చదివావు కానీ దానివల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. నన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే నేను వచ్చేసి వేదాంతములో ఉంటాను. వేద ప్లస్ అంతము అంటే ఉపనిషత్తులు, శృతులు, వాటి ద్వారానే నన్ను తెలుసుకొని నాలోకి రమించగలవు. విడిగా ఏ రకమైన మార్గం దృశ్య ప్రపంచంలో లేదు. 4 వేదాలు ఇలాంటివి ఎన్ని చదివినా బ్రహ్మతత్వజ్ఞానం నీకు రాదు అని చెప్తాడు. అంటే
ఇవన్నీ మీరు తెలుసుకోలేకపోయారు. ఎవరో చెప్పాలి. ఇప్పుడు కొంతమంది శ్రీచక్రార్చన చేసేవాళ్ళు, ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు ఎంతవరకు చెప్పగలరో, ఏం గ్రంథాలు చదువుతున్నారో దాన్ని ప్రామాణికంగా చెప్తూ ఉంటారు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి. నీకేం కావాలి? అన్ని గందరగోళం కదా ఈ ప్రపంచంలో. నీకు కావాల్సింది క్లుప్తంగా తెలుసుకో. ఉపనిషత్తులు, శృతుల్లో సాక్షాత్తు ముక్తికోపనిషత్తులో ఆంజనేయ స్వామి ఎవరికైనా భయము లేకపోతే ఏమైనా ఇబ్బందులు రాగానే హనుమాన్ చాలీస చదివి గందరగోళాలకు గురి అవుతుంటారు కదా మానవులు. తులసీదాస్ చెప్పినటువంటిది హనుమాన్ చాలీస, ఆయన ఫీలింగ్స్ అవి. ఈ ప్రపంచంలో సర్వ ఫీలింగ్స్కి కారణం ఏంటి? అవి శృతులు, ఉపనిషత్తులు. వాటి ద్వారా మీరు తెలుసుకోవాలి. శ్రీ విద్య అనేది తెలుసుకోవటం వల్ల ఏంటి? శ్రీచక్రార్చన చేసినా, శ్రీ విద్య చేసినా మానవుడు పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకోవటానికి. వాటిని మీరు ఫిజికల్గా వచ్చినప్పుడు దాని ఫలితాలు కొన్ని వస్తాయి, దాని దుష్ఫలితాలు కొన్ని వస్తాయి. ఇంటర్నల్గా చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒక హ్యూమన్ యూనివర్సల్ జ్ఞానం అనేది కలగటానికి. ఈ విధంగా నేను చెప్పిన వాటిలో అనేక మర్మములు ఉంటాయి. కొన్ని చెప్పటానికి నాకు కుదరదు. ఆ చెప్పలేని తనాన్ని మీరు ఆలోచించుకోండి. నేనేం చెప్తున్నాను, ఎంతసేపు చెప్పినా అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ దుర్లభ అని అందులో ఉన్నది కదా. దాని గురించి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోండి. కఠోపనిషత్తు ఏం చెప్తుంది? నువ్వు అంతర్ముఖంగా మాత్రమే మూడో నేత్రం తెరుచుకుంటేనే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుంటాయి, పోతుంటాయి. ఎందుకు జరుగుతుంటాయి? బాడీలో ఉండే బ్యాక్టీరియాల వలన ప్రతి మనిషి అనారోగ్యంతోనే ఉంటాడు. ఎందుకని ఉంటాడండి? బయట ఉన్న నేచరు, దాని నుంచి వచ్చే పొల్యూషను, అది తీసుకుంటున్నాను ఆక్సిజను, తర్వాత వాత పిత్త కఫములు ఏ మానవుడికి సమస్థితిలో ఉండవు. ఒకడికి ఎచ్చులు ఉంటాయి, ఒకడికి తక్కువ ఉంటాయి. బాగా లావుగా ఉన్నాడంటే నేమో దాని శ్లేష్మ బాడీ, వాటర్ బాడీ అంటుంటారు. బాగా సన్నగా ఉంటాయంటే ఇలా వాళ్ళకి ఈ గుణాలను బట్టి వాడి ప్రవర్తన ఉంటుంది. మానవుడి సర్వ ప్రవర్తన త్రిదోషములు త్రిగుణముల ద్వారా ఉంటుంది. నేను చెప్పిన పేర్లు అలాంటివి. కొంతమంది భారతీయ ధనవంతులైన వాళ్ళు, బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వేదములో ఉన్న ఇవి తెలుసుకొని ప్రజలని పరంపర ఆధ్యాత్మికలకు వెళ్లకుండా ఉండటానికి గూగుల్లో ఇవన్నీ పెడుతున్నారు. మీరు వాటిని తెలుసుకోండి, ఆచరించండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. స్వస్తి.